నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఇప్పుడు విత్తనం భూమిలోంచి చీల్చుకొని ఎలా బయటకు వస్తుందో అలాగా సత్యం కూడా బయటికి వచ్చి తన ఉనికిని చాటుకుంటుంది ఎప్పటికైనా చెప్పి ఒక నావిడండి. కానీ ప్రస్తుత రోజుల్లో సమాజంలో ఆ విధంగా లేదండి. అంటే ఉండగా తగ్గిపోతుందండి సత్యం అనేది బయటికి రావడం. కాంక్రీట్తో ఇప్పుడు సిమెంట్తో కాంక్రీట్ చేసినట్టు అలా చేసేస్తున్నారండి కొంతమంది వలన. అధికారులు కొంతమంది, అందరూ నేను ఏ వీడియో చెప్పినా ఒకటి చెప్తాను, అందరూ కాదండి, కొంతమంది అధికారులు, అధికారులైనా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది, అందరూ లేరండి, అందరూ కాదండి. అలాగే ఇది ఇది ఇక్కడ ఒక్క దగ్గర కాదండి, పోలవరం మండలం ఒకటే కాదండి, ఏలూరు జిల్లాలోనే కాదండి, రాష్ట్రం మొత్తం, మన దేశంలో ఉండొచ్చు, దేశం మొత్తం ఉండొచ్చు. ఈ విధంగా ఉందండి. సత్యం అనేది పాతాళంలో ఎప్పుడు అలా అడుగుంటిపోతూనే ఉంటుందండి. ఉండే కొద్ది సత్యం అనేది బయటికి రాదేమో అనిపిస్తుందండి. దీనికి 2 ఉదాహరణలు చెప్తున్నాయండి నేను, అంటే ఆధారాలతో సహా చెప్పాలి కదండి, ఎవిడెన్స్. అలాగే పోలవరం మండలం డ్వాక్రా సంఘాల్లో, అంటే మహిళా మండలి సమాఖ్య ఐకేపీలో సంబంధించి ఇలాగా డ్వాక్రా రుణాలు, గిరిజనులకు చెందవలసిన డ్వాక్రా రుణాల్లో అవినీతి జరిగిందని చెప్పి మేము అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసామండి 2012లో. జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆదేశిస్తే మన ఐటీడీఏ గారు దీని మీద విచారణకి ఐటీడీఏ పరిధిలో ఉన్న బ్యాంకర్లు, ఐటీడీఏ పరిధిలో ఉన్న ఏపీఎంలు, ఐకేపీ అదే మన డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఏపీఎంలు, అలాగే ఎంపీడీఓలు, మండల ప్రజా పరిషత్ ద్వారా రమ్మని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారండి. ఆ మీటింగ్లో ఎవరైతే ఈ డ్వాక్రా రుణాలను స్వాహా చేశారని చెప్పి అన్నారో వాళ్ళని ఆ రిజిస్టర్లు పట్టుకొని రమ్మని చెప్పి అంటే, ఆ స్వాహా చేసిన వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారటండి. అది పిఓ గారే మాకు ఇంటిమేషన్ ఇచ్చారు, రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలియజేశారండి. ఇంకోటండి, అవసరమైతే జాయింట్ కలెక్టర్ అప్పుడు ఉన్న జేసీ గారు, బాబురావు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడిస్తాము అని చెప్పారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటే, అంటే కాంక్రీట్ వేయడానికి అప్పుడే పూనుకున్నారండి, ఈ సత్యం అనేది బయటికి రాకుండా, అవినీతి. తర్వాత జేసీ గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఐటీడీఏకి వెళ్ళకపోవడం, ఐటీడీఏ పిఓ గారేమో అక్కడ ఐటీడీఏలో పనిచేసే ఏఓ గారితో విచారణ చేయమని చెప్పి ఆదేశించడం జరిగిపోయినండి. ఆ ఏఓ గారు క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుందనేది 95 మంది లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి విచారణ చేశారండి. ఆ విచారణలో 95 మంది కూడా ఒకళ్ళకి ఫ్యాన్సీ కొట్టు 30,000 అయితే 25,000 ఇచ్చి 25,000 ఇచ్చి 5,000 వాళ్ళు తీసుకున్నారు. ఒకళ్ళు కిరాణా కొట్టు 25,000 5,000 ఇచ్చి 20,000 వాళ్ళు 20,000 ఇచ్చి 5,000 వాళ్ళు తీసుకున్నారు. అలాగే కిరాణా పాడి గేదెలు లాగా చాలా ఉన్నాయండి, ఇచ్చారండి. ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి 3.5 లక్షలు ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఐటీడీఏ పిఓ గారికి ఇవ్వడం. ఐటీడీఏ పిఓ గారేమో 2012 డిసెంబర్ 19వ తారీఖున 3.5 లక్షలు ఫ్రాడ్ జరిగింది ఇలాగో అక్కడ మండల సమాఖ్యలో, కారణం పలానా అని చెప్పారండి. 2018 డిసెంబర్ 19వ తారీఖున. అప్పటి నుంచి చర్యలు ఏం తీసుకోవట్లేదండి. మేము పోలవరం మండలంలో ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యులతో అనేక సార్లు ఎంఆర్ఓ పోలవరం, ఐటీడీపీఓ, జంగారెడ్డి ఆర్డీఓ గారు, వచ్చిన అధికారులు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్న వాళ్ళకి ఫిర్యాదు చేసేవాడిని, కానీ ఎటువంటి స్పందన లేదండి. తర్వాత ఇవన్నీ పట్టుకొని 2013 4వ నెలన డిఆర్డీఏ పీడీ, జిల్లా గ్రామీణ సంస్థ పీడీ వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టారండి పోలవరం పోలీస్ స్టేషన్లో. ఇలాగ నిధులు స్వాహా చేశారు, 3.5 లక్షలు ఫ్రాడ్ చేశారు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పారండి, ఆదేశించారు. ఎఫ్ఐఆర్ కట్టారు. తర్వాత ఇంకో విషయం అండి, 2013 4వ నెలల పీడీ గారు క్రిమినల్ కేసు పెట్టారు కదండి పోలవరం పోలీస్ స్టేషన్లో. 2013 3వ నెల, అంటే ఒక నెల ముందే నా పైన ఇలాగ పలానా ముచ్చిక రంజిత్ కుమార్ నా పైన కావాలని ఆరోపణలు చేస్తున్నారు, 50,000 ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళపై చర్యలు తీసుకొని నా పైన పోలవరం ఏటిగడ్డ సెంటర్లో ధర్నా కింద పేశారు. వాళ్ళకి ఏదో ఉంటుందండి, సత్యం అనేది అందరూ ఒకలాగా ఉంటే బాగుండండి, అసత్యానికి కూడా మద్దతు పలికే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అయిపోయిందండి. పీడీ గారు 2013 4వ నెలలో కేసు పెట్టారు. జంగారెడ్డి కోర్టులో కేసు ప్రాసెస్ జరుగుతుంది. మేము ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని మేము ఏం చేసామంటే 2014 8వ నెలలో ఐటీడీఏ కార్యాలయం ఎదురకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసాం. మాకెందుకంటే సొసైటీలో ఇలా జరుగుతుంది, మన తోటి సభ్యులకి ఇలా జరుగుతుంది మన సమాజంలో అని చెప్పి
అది కరెక్ట్ కాదు కదా అవినీతి అనేది నేను ఆమరణ నిరాహార దీక్ష చేశాను. అయిపోయింది. 8 సంవత్సరాల తర్వాత అంటే 2012లో జరిగిన ఇష్యూ 2020-21లోనో కేసు కొట్టేయారటండి. ఎందుకు కొట్టేయారని చెప్పి మేము ఆ జడ్జిమెంట్ కాపీని తీసుకొస్తే జంగారెడ్డి కోర్టు నుంచి అధికారులు ఎటువంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదటండి. అందుకే కొట్టేయారు. కరెక్ట్ అండి, జడ్జి గారిది ఏమాత్రం తప్పులేదండి. ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయాలి కదా. ఇప్పుడు నేను చెప్పాను కానీ భూమిలో విత్తనం ఎలా పైకి వస్తుందో అలాగా ఆ విత్తనాలు మంచియో నకిలీయో ఆ తర్వాత విషయం. నకిలీవి మంచివైనా కానీ కొన్నైనా బయటకు వస్తాయి. అసలు బయటికి రాకుండా కాంక్రీట్నే మొత్తం వేస్తున్నారు. అసలు ఒక్క విత్తనం కూడా బయటికి రావట్లే. అలాగే జంగారెడ్డి ఎవిడెన్స్ సబ్మిట్ చేయలే కోర్టుకి. డిఆర్డిఏ పీడీ గారు కానీ అప్పుడు ఐటీడీఏ పిఓగా పనిచేసిన పిఓ గారు కానీ ఏఓగా ఐటీడీఏ విచారణ చేసిన ఏఓ గారు కానీ ఆ విచారణ కాపీలు ఎందుకు సబ్మిట్ చేయలేదు. అలాగే ఈ మధ్యలో ఇంకోటి జరిగింది. 2022లో నన్ను నాకు నోటీస్ పంపించారండి, కోర్టు నోటీస్. ఒక నెల్లూరు నుంచి లాయర్ గారి దగ్గర నేను వాళ్ళ ఫేవర్ ఉన్న లాయర్ గారితో నోటీస్ పంపించారు. ఇలాగా రంజిత్ కుమార్ నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు, నేను కరెక్టే అని చెప్పి 15 రోజుల్లో నాకు 5 లక్షలు కొట్టకపోతే పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. 15 రోజులు కాదండి, 2022 ఎక్కడండి, 2022, 23, 24, 25, 26 ఇది అయిపోయింది. ఎందుకంటే వాళ్ళది తప్పు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. నన్ను బెదిరిద్దామని, అంటే కాంక్రీట్ నాతో లొంగిపోద్దామని చెప్పి అనుకున్నారు, కాంక్రీట్ వేసేద్దాం అనుకున్నారు. అది కాలతో అవ్వట్లే, నాతో అనుకున్నారు, అవ్వలేదు. కోర్టులో సబ్మిట్ చేయలేదు, ఎవిడెన్స్ సబ్మిట్ చేయకుండా అధికారులతో ఆ పీడీ గారితోనూ ఐటీడీపీఓతోనూ కాంక్రీట్ చేయించారు. తర్వాత 2023లో నా మీద పోలవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారండి, తప్పుడు కేసు. అంటే నన్ను ఇలాగ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, 10 లక్షలు ఇవ్వాలని చెప్పి. గతంలో 5 లక్షలు ఇవ్వాలని 2022లో నోటీస్ పంపించారు. నేను స్పందించడం లొంగల, ఎందుకంటే మనది తప్పేం లేదు. తర్వాత 2023లో నా మీద పోలవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇలాగా నా మీద బ్లాక్మెయిల్ చేస్తున్నారు 10 లక్షలని. అంటే ఏ విధంగా నన్ను బ్లాక్మెయిల్ కాంక్రీట్ వేసేద్దాం అసలు దక్కుండా అని చెప్పి అనుకుంటున్నారు. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, డ్వాక్రా సంఘాలు పోలవరం మండలం జరిగిన ఐకేపీకి 13 సంవత్సరాలు అయిందండి. కాంక్రీట్ వేస్తారు అది అధికారులతో, అది ఇంకా బయటికి రాదు. ఇంకా కాంక్రీట్ని కూడా బద్దలు కొట్టాలని చెప్పి చాలామంది అంటున్నారు. సుత్తులతో కాంక్రీట్ క్రేన్లతో పగలగొట్టి పైకి వెళ్ళొచ్చు. అంటే పగలగొట్టడం అంటే మనం పై కోర్టుకి వెళ్ళాలి, జిల్లా కోర్టుకు, హైకోర్టుకి వెళ్ళాలి. దాది ఫైనాన్స్ డబ్బులతో కూడుకున్నది. సొసైటీకి మనం ఏదో చేద్దామని చెప్పి నాకు జరిగిన అన్యాయం కాదు కదా. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, కాంక్రీట్ వేస్తారు. అలాగే ఒకటి తప్పుడు కేసు, అది 6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. మన కలెక్టర్ గారికి 2019లో ఫిర్యాదు చేస్తే ఐటీడీఏలో డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ జరుగుతుంది విచారణ. ఆ గ్రామస్తులు తప్పు అని చెప్పి వాళ్ళు ఇచ్చారండి, ఆ గ్రామ పెద్దలు ఇచ్చారు, పంచనామా ద్వారా తెలియజేశారు. అలాగే అప్పుడు కలెక్టర్ గారి ఆదేశాలతో బుట్టాయిగూడెం పక్క మండలం బుట్టాయిగూడెం ఎంఆర్ఓ గారు విచారణ చేశారు, దీని మీద తప్పని చెప్పారు. అలాగే పోలవరం ఆర్ఐ గారు 2018 మార్చి 2వ తారీఖున తప్పని ధృవీకరించారు. దాన్ని పేజ్ చేసుకొని పోలవరం ఎంఆర్ఓ గారు తప్పని సర్టిఫై చేశారు. మళ్ళీ 4 రోజులు గడవకముందే 2018 మార్చి 29వ తారీఖున ఉప్పు అని చెప్పి దాన్ని కరెక్ట్ చేశారు, కాంక్రీట్ వేసేద్దాం అనుకుంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక్కసారి ఎంఆర్ఓ గారు అది తప్పు అని చెప్పారు 2018 మార్చి 5వ తారీఖున. ఆ తప్పుని మళ్ళీ ఒప్పు చేయాలంటే జిల్లా కలెక్టర్ గారికి పై ఆఫీసర్కి వెళ్ళి దాని మీద ఇచ్చేసి, ఇప్పుడు నేను 6 సంవత్సరాల నుంచి డిఎల్ఎస్సికి తిరుగుతున్నాను. అలాగే డిఎల్ఎస్సి జరిగి అప్పుడు కరెక్ట్ చేయాలి. కానీ 4 రోజుల్లో అసలు జిల్లా కలెక్టర్ గారికి ప్రమేయం లేకుండానే కరెక్ట్ చేశారు. ఒక మండల మేజిస్ట్రేట్స్కి ఆ అధికారం లేదు, కరెక్ట్ చేశారు. ఈ 6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఐకేపీదేమో 13 సంవత్సరాల నుంచి తిరిగాం, కాంక్రీట్ వేస్తారు అధికారులతో. ఈ 6 సంవత్సరాలు ఇది ఏమో తప్పుడు విషయం, 6 సంవత్సరాలు తిరుగుతున్నాం. దీన్ని కూడా కాంక్రీట్ తీసేద్దాం అనుకుంటున్నారు. అంటే విత్తనం భూమి మీద పైకి రాకుండా చేద్దామని చెప్పి, అలాగో సత్యాన్ని కాంక్రీట్తో మసిపూసి మారేడుకాయ చేసేద్దాం, కాంక్రీట్ చేసేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం దీన్ని వదిలే ప్రసక్తి లేదండి. ఇప్పుడు మళ్ళీ పిఓ గారు దగ్గరికి వెళ్తే పిఓ గారేమో ఐటీడీఏ ఎంఆర్ఓ గారు పిఓ గారిని అడిగినప్పుడల్లా పోలవరం ఎంఆర్ఓ గారిని రిపోర్ట్ అడిగేవండి. ఆయన ఒకసారి తప్పు అని ఇస్తున్నారు, ఒకసారి ఉప్పు అని ఇస్తున్నారు. ఇప్పుడు రిపోర్ట్ అనేది తప్పు అయితే తప్పు అని ఇవ్వాలి, ఉప్పు అయితే ఉప్పు అని ఇవ్వాలి. తప్పని కంచేపు ఉప్పని కంచేపు అలా ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇదే విషయంలో గత పోలవరం ఎంఆర్ఓ కింద చేసిన బత్తుల సుమతి గారు, కలెక్టర్ గారేమో ఐటీడీఏ పిఓ గారిని ఆదేశించడం, ఐటీడీఏ పిఓ గారేమో పోలవరం ఎంఆర్ఓని సమగ్రంగా విచారణ రిపోర్ట్ అడిగితే 3 సార్లు గడువులు అడిగారు.
ఆవిడ పనిచేసిన 3 సంవత్సరాల్లో 3 సార్లు గడువులు అడిగారు, ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు బదిలీపై. ఆ రోజుకి ఈ రోజుకి అది బయటికి రాలే. ఇప్పుడు ఎంఆర్ఓ కూడా అదే పరిస్థితి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియట్లే. సో నేను ఈ వీడియో ద్వారా తెలియజేయవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు సత్యం అనేది బయటికి రాకుండా కాంక్రీట్తో కంప్లీట్గా సమాధి చేసేద్దామని చెప్పి చూస్తున్నారండి. అలాగే నాకికలు ఇది జరిగింది. ఇంకా చాలా ఇష్యూలు ఉన్నాయండి. అలాగా నేను చెప్పేది అంటే సమాజంలో మొత్తం కూడా, అంటే అన్ని చోట్ల కాదండి, కొన్ని చోట్ల న్యాయం బతికుందంటే ఈ న్యాయస్థానాలు, కోర్టులు వీటి వల్లనే. కొంతమంది నిజాయితీ పరుల అధికారులు ఉన్నారు, కానీ వాళ్ళ వల్ల కూడా అవని పరిస్థితి తెచ్చేస్తున్నారు, కాంక్రీట్తో చేసేస్తున్నారు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇక ముందైనా సత్యం అనేది బయటికి రావాలని చెప్పి ఆ విధంగా ఈ కొంతమంది ఉన్నతాధికారులైన అధికారులైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.